వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. అమ్మ ప్రేమకు రెక్కలు వచ్చాయండి. అదేనండి, అమెరికాకి పార్సిల్ పంపిస్తున్నా. ఏమేం పంపిస్తున్నానో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఈ కరివేపాకు అయితే కారం పొడి కోసం కరివేపాకు కడిగి ఆరబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడేమో ఉసిరికాయలు, ఉసిరావకాయకి తొక్కు పచ్చడికి కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. కాయలు కడిగి చక్కగా తడంతా ఆరిపోయాక ఇలా ముక్కలు కట్ చేసుకుని కొన్నేమో తొక్కు పచ్చడికి, కొన్నేమో ఉసిరావకాయకి అనమాట. నూనె మంచిగా వేడి చేసుకుని అందులో కాస్త ఇంగు వేసి, ఉసిరికాయ ముక్కలు వేసి, పసుపు వేసి ఒక్క 2 నిమిషాలు మగ్గించామనుకోండి, ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఊరటానికైతే టైం ఎక్కువ పట్టదన్నమాట. ఇలా మగ్గించిన పచ్చళ్ళు పక్కన పెట్టేసుకున్నాను. ఇవైతే వాంగిబాత్కి, చారు పొడికి, ఇంకా కరివేపాకు కారపొడి కిందాకన కరివేపాకు ఎండబెట్టాను కదా, దానికి వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. ఇదేమో పప్పుల పొడి అండి. ఇందులోకి మంచిగా ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేస్తా అనమాట. పిల్లలకు కావాల్సినప్పుడు కాస్త పెరుగు కానీ, మజ్జిగ కానీ కలిపేసుకున్నారనుకోండి, ఇన్స్టెంట్ చట్నీ అయిపోతుందనమాట. వాళ్ళు బయటికెళ్ళే టైంలో, కాలేజీకి వెళ్ళే టైంలో అన్నీ చేసుకుని వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని పప్పుల పొడి ఇలా ప్రిపేర్ చేసి పంపిస్తాను అనమాట. ఇదైతే వాంగిబాత్ పొడి గ్రైండ్ చేసేసాను. ఇంకా చారు పొడి అండి, ఇంట్లో చేసిన చారు పొడి, అన్నీ పచ్చి వాటితో చేస్తాను అనమాట. ఇది కరివేపాకు పొడి, ఇది పప్పుల పొడి. అన్నీ చక్కగా ఆరబెట్టేసి వేడి లేకుండా అన్నీ చల్లారాకనే ప్యాక్ చేసుకోవాలండి. ఇవైతే నేను 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ చేసేసాను అనమాట. ఇందులో ఆయిల్ వేడి చేసి వెల్లుల్లిపాయలు వేసాను. ఏంటిదో తెలుసా? అల్లపు పచ్చడికండి. అల్లపు పచ్చడిలో కూడా చక్కగా ఇలా పోపులో పచ్చడి వేసేసి మంచిగా ఫ్రై చేసామనుకోండి, ఆ నూనె బాగా పీల్చుకుని పచ్చడి 6 నెలలైనా కూడా అస్సలు పాడవదనమాట. అల్లపు పచ్చడి రుచి అంత బాగుంటుంది. ఎలాగో వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు కాబట్టి కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తీసి కొంచెం వేడి నీళ్ళు కలుపుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది ఉసిరి తొక్కు పచ్చడి. కొబ్బరికాయలు కూడా తెచ్చానండి. ఎందుకంటే పిల్లలకి కొబ్బరుండలంటే బాగా ఇష్టం అనమాట. అందుకోసమని కొబ్బరుండలు చేస్తున్నా. మంచిగా పాకం బాగా వచ్చేలాగా కొబ్బరి ఫ్రై చేసామనుకోండి, 3 నెలలున్నా కూడా ఈ కొబ్బరుండలు అస్సలు పాడవ్వండి. ఇలా ఉండలు చేసేసుకున్నాక బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. తడంతా ఆరిపోయి మంచిగా డ్రై అయ్యాయనుకోండి, అసలు కొబ్బరుండలు పాడవు. మనం ప్యాకింగ్ చేసి పంపించినా కూడా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. నేను ఇంట్లోనే సీలింగ్ మిషన్ తీసుకున్నాను అనమాట. కొన్ని కొన్ని కొరియర్ అతను వచ్చేలోపే కొన్ని మేము ప్యాక్ చేసి పెట్టేస్తున్నాం అనమాట. వెయిట్ చూసుకుని వాటి పేర్లు అవి రాసేసి. ఇదైతే మామిడి తాండ్రండి. అమెరికాలో దొరకదు కదా, అందుకోసమని దొరికినప్పుడే తినాలని పిల్లల కోసమని మామిడి తాండ్ర కూడా తీసుకుని ప్యాక్ చేసేసానండి. అన్నీ 1 బై 1 వెయిట్ చూసుకుని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా ఒక 5, 6 కాయలు ఇట్లా ఒరుగులు చేసి పక్కన పెట్టేశాను. పప్పు చేసుకున్నప్పుడు బాగుంటుంది కదా అని. ఇంకా ఆవకాయ అండి, మంచిగా వెల్లుల్లిపాయలు వేసి నువ్వుల నూనెతో చేసిన ఆవకాయ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇదేమో మాగాయ పచ్చడి. ఇంకా పెసర ఆవకాయ ఫ్రెష్గా వెళ్ళే ముందే వేశాను. ఇది ఉసిరికాయ తొక్కు పచ్చడి. అన్నీ సీసాలన్నీ దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఒక్కోసారి అన్నీ చేస్తాం కానీ ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము, మిస్ అయిపోతూ ఉంటాయి. ఉసిరావకాయ కూడా మనకి ఊరి చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా కొబ్బరుండలు కూడా మంచిగా ఆరిపోయినాయి అనమాట. కొరియర్ అతనైతే 3 o'clock వస్తా అన్నాడు. నేనైతే 10 నుంచే అన్నీ ఒక చోటకి సర్దటం మొదలు పెట్టేశానండి. కొన్ని డీమార్ట్లో షాపింగ్ చేశాం, కొన్ని ఏమో స్వీట్ షాప్లో తీసుకున్నాము, కొన్ని బయట హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నాను. అన్ని షాపింగ్ అంతా అయిపోయిందనమాట. ఇవేమో సగ్గుబియ్యం వడియాలు. పిల్లలకి వడియాలంటే చాలా ఇష్టం అని నెయ్యి కూడా ఇక్కడి నుంచే పంపిస్తానండి. మంచిగా ఫ్రెష్ నెయ్యి తీసుకుని పంపిస్తాను అనమాట. ఇలా అన్నీ ఒక చోట చేర్చేసరికి నాకు దగ్గర దగ్గర 2-3 గంటలు టైం పడుతుందండి. నేను ప్యాక్ చేసేవన్నీ కూడా కొన్ని ప్యాక్ చేసేసి పక్కన పెట్టాను అనమాట. నేనైతే క్వాలిటీ ఫుడ్ వాళ్ళది నేతి ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. స్వీట్స్, హాట్స్ కూడా బయట నుంచే తీసుకున్నా. కొన్ని కొన్ని నేను ఇంట్లో చేశాను, కొన్ని ఏమో షాప్లోంచి తెప్పించాను అనమాట. ఈ పల్లీలు ఒకటి తీసుకున్నాను, మసాలా పల్లీ అనమాట. ఈ పల్లీలు కూడా టేస్ట్ బాగుంటాయి, అందుకని పల్లీలు తీసుకున్నాను, మసాలా పల్లీ. ఇంకా ఇవేమో చెక్కలు కూడా రుచి చాలా బాగున్నాయండి. క్వాలిటీ ఫుడ్ వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా బూందీ ఒకటి తెప్పించాను. ఇవి చెగోడీలు లాంటివి అనమాట. అవి కూడా తీసుకున్నాను. పిల్లలకి ఏమేమి ఇష్టమో అన్నీ కొన్నేమో బయట కొనుక్కొచ్చాను, కొన్నేమో ఇంట్లో చేసిన స్వీట్స్ అనమాట. ఇవి స్వీట్లు కూడా క్వాలిటీ ఫుడ్ వాళ్ళవే తీసుకొచ్చామన్నమాట. కొన్ని స్వీట్స్, కాజు బర్ఫీ అట్లాంటివన్నీ కూడా బయట నుంచే తెప్పించాను అనమాట.
అందరూ అమెరికా నుంచి చాక్లెట్లు తెచ్చుకుంటారా? మా పిల్లలకి మాత్రం ఇండియా నుంచే నేను చాక్లెట్లు పంపిస్తున్నా. కాఫీ బైట్ ఒకటి, ఇదేమో కారపూస కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. ఇంకా చెకోడీలు తీసుకున్నాను, పల్లీ చెక్కి, ఇవన్నీ స్నాక్స్ అండి. వాళ్ళు బయటికెళ్ళొచ్చి కాలేజీ నుంచి వచ్చాక కాస్త రిలాక్స్ అవుతూ ఇవన్నీ స్నాక్స్ తింటూ ఉంటారు కదా! ఈ ఆల్ఫెన్‌లీబే అయితే భలే ఇష్టం అనమాట పిల్లలకి. ఇంకా మూంగ్ దాల్ తీసుకున్నాను. ఇంకా నచ్చినవన్నీ వాళ్ళకి ఏమేం కావాలనుకున్నవన్నీ తీసుకున్నా. ఈ రసం పొడేమో ఎంటీఆర్ తీసుకున్నాను. పచ్చిదేమో ఇంట్లో కొట్టిన పొడి కూడా పంపిస్తున్నాను. ఇంగువ డబ్బాలు కూడా ఒక 2 తీసుకున్నాను అనమాట. రకరకాల ఐటెమ్స్ అన్నీ ఇవన్నీ ఒక దగ్గరికి చేర్చి దగ్గర పెట్టేసరికి అసలు తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి. సాంబారు పొడి కూడా ఎంటీఆర్ వాళ్ళదే తీసుకున్నాను. చారు పొడి, సాంబారు పొడి తీసుకున్నాను. ఇంకా మాయిశ్చరైజర్స్, పాండ్స్ అవి తీసుకున్నాను అనమాట. ఇవి పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వాళ్ళని అడిగి నేను షాప్‌కెళ్ళి అక్కడ డీమార్ట్‌లో అన్నీ చూసుకొని వాళ్ళు కరెక్ట్‌గా వాళ్ళు అడిగిన ప్రొడక్టే ఉందా లేదా అని చూసి 2, 3 సార్లు షాప్స్‌కి తిరిగి మరి ఈ సరుకులన్నీ తీసుకొచ్చేసానండి. ఇవైతే మరి కొరియర్ వాళ్ళు ఎలౌ చేస్తారో లేదో ఒకసారి వాళ్ళు వచ్చాక గానీ నాకు తెలీదనమాట. అందుకని ఇవన్నీ గూడా ఒక పక్కన పెడుతున్నాను. మీ ఏమేమి తీసుకెళ్తారు, ఏం రిజెక్ట్ చేస్తారన్నది కూడా మనకంత ఐడియా లేదు కాబట్టి కొన్ని ఐటెమ్స్ అన్నీ దేనికి దానికి సెపరేట్ చేసి పెడుతున్నాను అనమాట. ఈ కాజు బర్ఫీ కూడా తీసుకున్నాను. కోపికోట చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా గరం మసాలా ఇవన్నీ కూడా ఐటెమ్స్ అన్నీ కూడా డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇంకా దూద్ పేడ ఒకటి, కార్న్‌ఫ్లేక్సు, గ్రీన్ టీ బ్యాగ్స్, ఇంకా బోర్న్‌విటా ఒకటి తీసుకొచ్చాను. ఇంకా రకరకాల ఐటెమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఏవి మిస్ అవ్వకూడదు, మర్చిపోకూడదు అని అనమాట. పిల్లల కోసం ఇంత దూరం నుంచి పంపిస్తున్నాం గదా! వాళ్ళకి అమ్మ పంపించిందనేసరికి అదొక ఇష్టంగా ఉంటుంది గదా! అమ్మ ప్రేమ ఇలా పంపిస్తుంటే ఎంత బావుంటుందో కదా! ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయిన వీడియో ఒకటుందట. అమ్మ ప్రేమ అమెరికా దాకా వచ్చింది అన్నది చాలా ఫేమస్ అయింది. అసలు చాలా ఇదే అయిందని విన్నాను నేను గూడా. నేను గూడా చూసా అనమాట ఆ వీడియో. చాలా బాగా నచ్చింది నాకైతే. మనసుకి భలే హ్యాపీగా అనిపించిందండి. ఈ టీ కంట్రీ వాళ్ళవి కూడా బ్యాగ్స్ బావుంటాయండి. గ్రీన్ టీ అయితే చాలా బావుంటుంది. భలే రిఫ్రెష్ అయిపోతుందనమాట. అందుకని అది తీసుకున్నాను. మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా ఈ లడ్డూలు, కొబ్బరి లడ్డూలైతే నేనే ఇంట్లో ప్యాక్ చేసేసామనమాట. నా దగ్గర సీలింగ్ మిషన్ ఉంది కాబట్టి దాంట్లో వేసేసి అన్నీ లడ్డూలన్నీ ఒకటికొకటి అంటుకోకుండా, చితక్కుండా దాన్ని సెపరేట్‌గా ఇలా ప్యాక్ చేసి పక్కన పెట్టేసామన్నమాట. చూసారా ప్యాకింగ్ అంతా ఇది అయిపోయింది. చక్కగా ప్యాక్ చేసి అవి కూడా పక్కన పెట్టేసామండి. ఇంకా వేటికి వాటికి సెపరేట్ చేసి పెడుతున్నాను. ఇవైతే కర్రపెండలం చిప్స్ అనమాట. కర్రపెండలం చిప్స్ మా పిల్లలకి చాలా ఇష్టం. అందుకోసమని అవి కూడా తీసుకున్నాను. ఇంకా ఫలూడా కూడా 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను అనమాట. ఇడ్లీ ప్లేట్లు లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళలేదు. అందుకని ఇడ్లీ ప్లేట్లు, పోపులు పెట్టా, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కొరియర్ అతనైతే వచ్చేసాడు. నేనే ప్యాక్ కవర్లలోకి పచ్చడి అదంతా వేస్తున్నాను అనమాట. అతనికి సరిగ్గా వేస్తాడో వేయడో అని చెప్పి అతను కూడా కొత్తగా జాయిన్ అయ్యాట. అందుకని అట్లా వేయిస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా పికిల్స్ 3 లేయర్ వేయించండి ప్యాకింగ్. ఎందుకంటే ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది. మనం పొడులు అవి 2 ప్యాకెట్లు వేసినా సరిపోతుంది కానీ ఆయిల్ ఉండే పికిల్స్ మాత్రం 3 లేయర్స్ వేస్తేనే మనకి లీక్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ప్యాకెట్ వెళ్ళిపోతుందనమాట. చక్కగా వాళ్ళ దాకా వెళ్ళేదాకా మనకి టెన్షన్‌గానే ఉంటుంది. ఇవైతే పిండి వడియాలు, గుమ్మడి వడియాలు కూడా ప్యాక్ చేసేసానండి. నేనే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మిగిలినవన్నీ అతనొచ్చాక పొడులు, చిన్న చిన్న ప్యాకెట్లు అవన్నీ కూడా అతను ప్యాక్ చేశాడు. పచ్చళ్ళు మాత్రం 3 లేయర్సే వేయించానండి. ఉసిరావకాయ కానీ, ఇంకా ఆవకాయ, మాగాయి అవన్నీ కూడా 3 లేయర్స్ వేయించి మళ్ళీ అందులో ఇంకో ప్యాక్ చేసి అట్లా పెట్టించాను అనమాట. మనకి ఎన్ని రోజులైనా డ్యామేజ్ అవ్వకుండా వెళ్తాయి ప్యాకెట్లు. మళ్ళీ అక్కడికెళ్ళాక పిల్లలంతా ఇదైపోతే ఇబ్బంది పడతారు కదా! అందుకోసమని అన్నీ చక్కగా నీట్‌గా ప్యాక్ చేయించేసి పంపిస్తున్నాను. ఎలా వెళ్తాయో చూడాలి మరి. అన్నీ వేటికి వాటికి వెయిట్ వేసుకుంటూ ఈ దగ్గర దగ్గర ఈ పనంతా అయ్యేసరికే మాకు 4, 5 అవర్స్ పట్టిందండి. అతను కూడా చక్కగా నెమ్మదిగా ప్యాక్ చేసి అన్నీ మనకి వివరంగా చెప్పాడు. వాళ్ళకి ఫోన్ చేసుకుని ఏమేమి తీసుకెళ్ళొచ్చు, వీటిని ఏమని రాయాలి అని కూడా డీటెయిల్డ్‌గా మనకి చెప్పాడనమాట. ఇలా అన్నీ ఒక దగ్గరకు పెట్టి మొత్తానికైతే ప్యాకింగ్ దాకా వచ్చేసాము. అయితే బిల్లులో కూడా అన్నీ క్లియర్‌గా రాయిచ్చారండి. ఎందుకంటే ఏ ఐటము ఎన్ని గ్రామ్స్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, ఎంత రేటు అన్నీ కూడా వాళ్ళ బిల్లులో మనకి రాసిచ్చారనమాట.
అన్నీ కరెక్ట్గా రాసి మనం ఏమేం ఐటమ్స్ పంపిస్తున్నామో కూడా చక్కగా అన్నీ లిస్ట్ రాసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే మన ప్యాకింగ్ అయితే అయిపోయింది. 25 kgs అయిపోయింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.